మటన్ లివర్ ఫ్రైని సింపుల్‌గా నీచు వాసన లేకుండా ఎలా తయారు చేయాలో చూపించేస్తాను. ముందుగా అర కేజీ మటన్ లివర్‌ని ముక్కలు కట్ చేసుకొని, చక్కగా మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. దీనిలోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయి చూస్తున్నారు కదా! కోర్స్‌గా బ్లెండ్ చేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ నిండుగా ఆయిల్ వేసుకొని, ఒక బిర్యానీ ఆకు, చిన్న దాల్చిన చెక్క, 2 లవంగ మొగ్గలను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇందులోకి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలైనా సరే చక్కగా కోర్స్‌గా బ్లెండ్ చేసుకోండి. పల్స్ ఇస్తేనే బావుంటుందనమాట. దీనిలోకి కరివేపాకును కూడా వేసుకొని, ఇప్పుడు ఇందులోకి అప్పటికప్పుడు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకోవాలి. 2 ఇంచుల అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి రెబ్బలు. మసాలా పచ్చి వాసన పోయి బంగారు రంగొచ్చేంత వరకు వేయించుకొని, ఇందులోకి శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ లివర్ ముక్కల్ని వేసేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇదొచ్చేసి టిల్లీ అంటారండి దీన్ని. దీన్ని వాష్ చేసిన తర్వాత ముక్కలు కట్ చేసి డైరెక్ట్‌గా కూరలోకి వేసేసుకోవాలి. మనం కట్ చేసిన తర్వాత దీన్ని వాష్ చేయకూడదనమాట. అది గుర్తుంచుకోండి. ఇప్పుడైతే మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. అప్పుడు నీచు వాసనంతా పోతుంది. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, రుచికి తగినంత ఉప్పును వేసుకొని, చిటికెడంత పసుపు, 1:30 టేబుల్ స్పూన్ అంత కారం వేసుకోవాలి మీ రుచికి అనుగుణంగా. ఒక టీ స్పూన్ నిండుగా ధనియాల పొడి, ఒక టీ స్పూన్ నిండుగా జీలకర్ర పొడిని కూడా వేసేసుకొని, ఈ పౌడర్ మసాలాలన్నీ మంచిగా పట్టించేసేయాలి. ఇప్పుడు ఇందులోకి ఒక్క టమాటోని మాత్రమే మిక్సీ పట్టి వేసుకోండి. గ్రేవీగా వస్తుందనమాట. టమాటో వేసేసిన తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 2 నిమిషాల పాటు ఉంచిన తర్వాత టమాటో మెత్తగా మగ్గిపోతుంది. చక్కగా ఉప్పుకి తడిదనం వచ్చి ఉప్పు, కారం అనేది ఈవెన్‌గా పట్టుకుంటాయి. ఇప్పుడు ఇందులోకి మీకు అర కేజీకి అర లీటర్ వరకు నీళ్లు పడతాయి. నీళ్ళు ఇలా ఇంకిపోతూ ఉండగా ఇందులోకి గరం మసాలాను కూడా వేసుకొని, అలాగే తరిగి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా కొంచెం లిక్విడ్‌గా ఉన్నప్పుడు బంద్ చేసేసామంటే ఆరిన తర్వాత దగ్గరకొచ్చేస్తుంది. ఇంకా డ్రైగా కావాలంటే ఇంకొంచెం సేపు వేయించుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ అండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి.